నమస్తే, దిస్ ఇస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎర్ర సముద్రంలో రక్తపాతం. సో అసలు ఇది మామూలుగా వినడానికి ఎర్ర సముద్రము, మరి దానిలో రక్తపాతం అంటే ఏంటి, అది ఇప్పుడున్న యుద్ధం నేపథ్యంలోనే లేదంటే ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయి? సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కుందాం సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారి నుంచి. నమస్తే సార్. ఇప్పుడు ఎర్ర సముద్రం అంటే మనం యుద్ధానికి లింక్ అయి ఉన్నది, దాంతో మొత్తం మనం మాట్లాడుతూనే ఉన్నాము. సో ఇప్పుడు రక్తపాతం అంటే అసలు ఏం జరుగుతుంది దానిలోని? మీరు అన్నట్టు ఆల్రెడీ దాంట్లో పేరులోనే సముద్రం అంటే అదేమి ఎర్రగా ఉంటదని కాదు, ఎర్ర సముద్రం దాని పేరు. ఇప్పుడు అది మరింత రక్తంతో ఎరుపెక్కుతుంది అనేది ఇప్పుడు 2 రోజుల నుంచి వార్తలు వైరల్ అవుతుంది. యాక్చువల్గా ఇరాన్ మీద ఇజ్రాయెల్ అమెరికా కలిసి చేసిన అగ్రెసివ్ ఇల్లీగల్ వార్ అది. అంటే ఏ ప్రపంచ సంస్థలు దాన్ని ఓకే చేయలేదు. హఠాత్తుగా చర్చలు జరుగుతున్నప్పుడు హఠాత్తుగా చేశారు. ఖచ్చితంగా అది ఇంటర్నేషనల్ లా ప్రకారం ఇల్లీగల్ వారు, అగ్రెషన్. 2 దేశాల దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి, ఇటు అమెరికా దగ్గర ఉన్నాయి. 2 న్యూక్లియర్ వెపన్స్ ఉన్న అత్యుత్తమ డిఫెన్స్ టెక్నాలజీ ఉన్న దేశాలు న్యూక్లియర్ వెపన్స్ లేని ఒక దేశం మీద నువ్వు నాకు థ్రెట్ కాబోతున్నావు, నువ్వు నా భవిష్యత్తులో అని ఒక దీంతో ముందుగానే అటాక్ చేయడం అనేది ఒక దారుణమైన విషయం. అది జరిగి ఇప్పుడు 1 month అయిపోయింది. నిన్నటికి 1 month అయిపోయింది. సో ఈ 1 month తర్వాత పరిస్థితి మనం చూసుకున్నప్పుడు ఆ యుద్ధం అనేది తగ్గట్లేదు, ఇంకా పెరుగుతుంది. నిన్న కూడా ఇజ్రాయెల్ ఫస్ట్ టైము ఇరాన్లో యూనివర్సిటీ మీద అటాక్ చేస్తుంది. ఎప్పటి నుంచో స్కూల్స్ మీద చేస్తుంది, ఇప్పుడు యూనివర్సిటీ మీద కూడా. మామూలుగా అమెరికా నేచర్ ఏంటంటే జనరల్గా మనకి ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇరాక్ ఇలాంటి దేశాల్లో యూనివర్సిటీల మీద అమెరికా దాడి చేయలేదు. కానీ ఇజ్రాయెల్కి ఆ లక్షణం ఉంది. ఇజ్రాయెల్కి అది యూనివర్సిటీనా కాలేజా ఏమి విచక్షణ అనేది లేదు, కంప్లీట్గా నాశనం చేసేయాలి. అసలు ఆ కల్చర్ని, ఆ మనుషుల్ని, ఆ ఆనవాళ్ళను కూడా తుడిచిపెట్టేయాలనేది ఒక దుర్మార్గమైన అమానుషమైన స్వభావం ఇజ్రాయెల్ రాజ్యానికి ఉంది. అటువంటి ఒక అమానుషమైన రాజు నాకు తెలిసి చరిత్రలో ఇంకొక దానికి ఉండకపోవచ్చు. అంటే ఎప్పుడో మనం చెంగిజ్ ఖాన్ లాంటి వాళ్ళని చూసాం తప్ప వీళ్ళు కనీసం కల్చర్ నిలబడాలి, మళ్ళీ ఆ మనుషులు బతకాలి అనేది కూడా లేకుండా చిన్నపిల్లల్ని టార్గెట్ చేసి, నిన్న కూడా ఇజ్రాయెల్ ఒక లేడీ ప్రొఫెసర్ చెప్తుంది, ఆ చిన్నపిల్లలంతా చంపేయండి అని చెప్తున్నామా. ఎందుకు చంపేయాలంటే వాళ్ళు తరం రాకూడదు, ఇంకా ఇరాన్ లో బ్రీడ్ అనేది ఉండకూడదు అన్న పద్ధతిలో. అదే పద్ధతిలో గాజాలో చేశారు వాళ్ళు. 25,000 మంది చిన్నపిల్లల్ని చంపేశారు, మహిళలను 30,000 మందిని మహిళలను చంపేశారు. మొత్తంగా 75,000 మందిని చంపేశారు. 13-14 లక్షల మందిని వాళ్ళ ఇళ్ళ నుంచి ధ్వంసం చేశారు. సో ఆ చరిత్ర ఇజ్రాయెల్కి ఉంది కాబట్టి అదే దాన్ని ఇప్పుడు ఆల్రెడీ లెబనాన్లో చేస్తుంది. ఇప్పుడు ఇరాన్లో కూడా యూనివర్సిటీలు. ఇరాన్ అనేది 6,000 సంవత్సరాల నాగరికత ఉన్నది. ప్రపంచానికి అనేక విషయాల్ని అందించిన నాగరికత అది. సైన్సు, టెక్నాలజీ, తర్వాత అగ్రికల్చరల్, వాటర్ టెక్నాలజీ, అగ్రికల్చర్ టెక్నాలజీ, ఇలాగా అనేక విషయాల్లో ఇరాన్ అనేది ప్రపంచానికి అందించింది. ఇప్పుడు ఆ లెగసీని కంప్లీట్గా తుడిచిపెట్టాలన్న ఉద్దేశం ఇజ్రాయెల్లో కనపడుతుంది. లేకపోతే వెళ్ళి సైన్స్ టెక్నాలజికల్ యూనివర్సిటీ మీద బాంబులు వేయాల్సిన అవసరం ఏ రకంగా ఉంది ఇరాన్? ఆ స్కూళ్ళ మీద వేయాల్సిన అవసరం ఏ రకంగా ఉంది? అంటే ఈ స్థాయిలో యుద్ధం జరుగుతున్నప్పుడు ఇరాన్ కూడా ఏం చేస్తుంది? ఇరాన్ పోరాడక తప్పదు కాబట్టి సో ఇరాన్ రంగంలో ఎదిగింది. ఇరాన్కు మద్దతుగా ఆల్రెడీ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ పేరుతో ఇటు హిజ్బుల్లా కావచ్చు, హౌతీలు కావచ్చు, హమాస్ కావచ్చు, తర్వాత ఇరాకీ మిలిషియా కావచ్చు, సిరియాలో ఉన్న మిలిషియా, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇరాన్కి మద్దతుగా రంగంలోకి దిగారు. అలాగా హౌతీలు దిగారు. హౌతీలు మామూలుగా మనం హౌతీ అని పిలుస్తాం, ప్రపంచవ్యాప్తంగా హుతీలు అంటారు వాళ్ళని. మనకు ప్రొనౌన్సియేషన్ అలా అలవాటైపోయింది కాబట్టి నేను హౌతీ అంటున్నా. ఈ హౌతీలు ఎవరంటే యెమెన్లో వీళ్ళు ఒక రకమైన షియా తెగకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ఆ యెమెన్లో అంతర్యుద్ధం మొదలుపెట్టి సివిల్ వార్ మొదలు పెట్టారు. వీళ్ళని అన్సార్ అల్లా అని కూడా పిలుస్తారు. అన్సార్ అల్లా. సో వీళ్ళు తర్వాత 2014 ఆ ప్రాంతంలో సపరేట్ చీలిపోయింది, యెమెన్ అనేది చీలిపోయింది. నార్త్ యెమెన్లో వీళ్ళు ఉంటున్నారు. సో ఇక్కడ వీళ్ళు పరిపాలిస్తున్నారు. వీళ్ళని ప్రపంచంలో ఏ దేశం కూడా గుర్తించలేదు. గుర్తించిందేమో పాత యెమెన్ ప్రభుత్వాన్ని గుర్తించింది. వీళ్ళు గుర్తించలేదు కానీ వీళ్ళే పరిపాలిస్తున్నారు. దీని రాజధాని సనా. సో వీళ్ళ కంట్రోల్లో ఎర్ర సముద్రం ఉంది. ఎర్ర సముద్రం దగ్గర
వీళ్ళకి ప్లేస్ ఉందన్నమాట. ఆ ప్లేస్ లో అది నేరో స్ట్రైట్. ఈ నేరో స్ట్రైట్ ని వీళ్ళు బబెల్ మండప్ అంటారు దీన్ని. ఓకే. ఈ బాబెల్ మండప్ అనేది దాని పేరు గేట్ ఆఫ్ టియర్స్ ఇంగ్లీష్ లో. ఈ బాబెల్ మండప్ అనేది నేరో, ఎట్లాగైతే హార్మూజ్ జలసంధి అంత నేరోను ఇది కూడా దాదాపు అంతే నేరోగా ఉంటది. 33 కిలోమీటర్లు ఎంతో ఉంటది. ఈ నేరో దీంట్లో దాదాపు 15% టోటల్ కార్గో, అంటే మనకి యూరప్ నుంచి ఏషియాకి రావాలన్నా పోవాలన్నా వాణిజ్యపరమైన ఈ మార్గంలో గుండా వెళ్తారు. యూరప్ నుంచి వచ్చేటప్పుడు వయా సూయజ్ కెనాల్, ఈజిప్ట్ లో ఉండే సూయజ్ కెనాల్ దాటుకొని ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి ఇది రెడ్ సీ నుంచి అరేబియన్ సీ, ఇండియన్ ఓషన్ ఇలాగా వస్తుంది అన్నమాట రూట్. సో ఇది 15% కార్గో దీంట్లో ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యి మనకి ఏషియాకి వివిధ దేశాలు వస్తుంది. ఏషియా నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దేశం నుంచి మనం ఎగుమతులు యూరప్ కంట్రీస్ కి, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ పంపించాలంటే ఈ రూట్ లో గుండా వెళ్ళాలి. ఇక్కడ వాళ్ళు బిగిస్తున్నారు. ఇప్పుడే కాదు, 2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేసిన తర్వాత ఇజ్రాయెల్ గాజా మీద దాడి చేసి వందల వేల మందిని చంపుతున్న క్రమంలో వీళ్ళు పాలస్తీనాకు మద్దతుగా వీళ్ళు ఇక్కడున్న ఈ రెడ్ సీలో ఇజ్రాయెల్ సంబంధించిన ఇజ్రాయెల్ ఆరిజినేటెడ్ షిప్పులు కావచ్చు, లేకపోతే ఇజ్రాయెల్కి సంబంధం ఉన్న షిప్పులు, అమెరికాకి సంబంధం ఉన్న షిప్పులు, యూకేకి సంబంధం ఉన్న షిప్పులు, అలాగే ఇజ్రాయెల్ని ఎవరు ఏ దేశాలు సపోర్ట్ చేస్తాయో ఆ దేశాల షిప్పులన్నిటి మీద అటాక్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పటి వరకు ఏంటంటే ఈ 2 సంవత్సరాలు 6 నెలలు వేసుకుంటే ఈ 2 సంవత్సరాల 6 నెలల్లో దాదాపు 190 ఇన్సిడెంట్లు జరిగాయి. 100 షిప్పుల్ని వీళ్ళు అటాక్ చేశారు. అందులో 4 షిప్పుల్ని ముంచేశారు. ఓకే. సముద్రం ముంచేశారు. ఒక షిప్ గ్యాలక్సీ లీడర్ అనే ఒక షిప్ని హైజాక్ కూడా చేశారు. సో రక్తపాతం ఎప్పటి నుంచో ఉంది. మనుషులు చనిపోయింది అయితే ఇప్పటి వరకు 9 మంది మాత్రమే చనిపోయినారు. ఎక్కువ షిప్పులు ఇదైనాయి. సో దీంతో ఏమైందంటే ఇప్పుడు షిప్పు ఈ జర్నీలో ఆగిపోయినాయి, అంటే పోవడం మానేసాయి. దాదాపు 67% షిప్పింగ్ ట్రేడ్ అనేది తగ్గిపోయింది. ఇక్కడ తగ్గిపోయి వాళ్ళు కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటారు, దాన్ని తిరుక్కు అది తిరుక్కు రావాలంటే 6000 నాటికల్ మైల్స్ ప్రయాణించాలి. 10 to 14 days ఎక్స్ట్రా అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, ఫ్రైట్ ఛార్జెస్ ఇన్ని రోజులకి ఎంత అనేస్తారు కదా, ఇప్పుడు ఇంకొక 14 రోజులు పడింది, దానికి ఫ్రైట్ ఛార్జెస్ పెరుగుతాయి, ఇన్సూరెన్స్ కాస్ట్ పెరుగుతుంది. అలాగా మొత్తం కాస్ట్ దానికి షిప్పింగ్ ప్రొడక్ట్ బయటకు వచ్చేటప్పుడు కాస్ట్ పెరిగిపోతుంది. ఇది మేజర్ ఇష్యూ అన్నమాట. సో ఇప్పుడే మధ్యలో ఆపేశారు, ఎందుకంటే అమెరికా దాడులు చేసి సౌదీ అరేబియాతో వీళ్ళకి యుద్ధం వచ్చింది. దాంతో వీళ్ళు ఈ లోపల గాజాలో ఒక పీస్ ఒప్పందం జరిగింది, దాంతో వీళ్ళు అటాక్స్ ఆపేశారు. అయితే ఇప్పుడు ఇరాన్ మీద ఇజ్రాయెల్ అమెరికా దాడి చేయడంతో హౌతీలు కూడా రంగంలోకి దిగి ఇరాన్కి సపోర్ట్ గా ఇజ్రాయెల్ మీద మొన్న అటాక్స్ మిసైల్స్ తో అటాక్ చేశారు. ఎందుకంటే నిన్న నేను డీటెయిల్ గా హౌతీల దగ్గర ఉన్న బలము అవన్నీ చెప్పాను, వాళ్ళ దగ్గర ఎన్ని మిసైల్స్ ఉన్నాయి, ఏ మిసైల్స్ ఉన్నాయి అవన్నీ చెప్పాను. సో అలాగా దాడి చేశారు కాబట్టి ఇప్పుడు ఈ హార్మోజ్ జలసంధిలో ఆల్రెడీ 15% వెళ్తుంది, 20% వెళ్తుంది. ఇక్కడ ఒక 15 వేసుకోండి, 35% ఇప్పుడు ఆగిపోయింది. ఆల్రెడీ 20% ఆగిపోయింది. అందులో ఇప్పుడు మెల్లమెల్లగా ఏవో ఇండియాకి పాకిస్తాన్కి అలాగా ఇరాన్ వదులుతుంది. ఆల్రెడీ డిస్టర్బ్ అయిపోయింది. ఆల్రెడీ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ దాదాపు $110 వెళ్ళింది. ఇప్పుడు వీళ్ళు కూడా అక్కడ ఎర్ర సముద్రంలో వీళ్ళు కూడా స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు, చేయగలరు కూడా వాళ్ళు, ఎందుకంటే అది వాళ్ళ కంట్రోల్లో ఉంటది. ఆల్రెడీ వాళ్ళ దగ్గర యాంటీ షిప్ మిసైల్స్ ఉన్నాయి, రిమోట్ రిమోట్ బోట్స్, అటాకింగ్ బోట్స్ ఉన్నాయి, క్రూయిజ్ మిసైల్స్, బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి, ఆర్పీజీస్ ఉన్నాయి, తర్వాత మైన్స్ పెడుతున్నారు. అంటే మనకి హార్మూజ్ జలసంధి గురించి మనం ఏమేమి మాట్లాడుకున్నాం, ఎలాగా సేమ్ మెకానిజం వాళ్ళకి కూడా అక్కడ ఉంది. సో వాళ్ళ ఇప్పుడు దాన్ని అడ్డుకునే పరిస్థితి ఎవరికి కూడా లేదు. కాబట్టి ఎర్ర సముద్రం రక్తపాతం ఆల్రెడీ చేస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు ఇజ్రాయెల్ గానీ అమెరికా గానీ మన ఇండియన్ ఓషన్ లో కూడా రక్తపాతం చేస్తుంది. అది కూడా గుర్తు పెట్టుకోవాలి. మనం ఇరాన్ షిప్, సంబంధమే లేని షిప్ ని IRS దినాన్ని కొట్టి దాదాపు 100 మందిని చంపారు. మరి వీళ్ళకి కూడా ప్రతీకారం తీర్చుకోవాలని ఉంటది కదా. నువ్వు మమ్మల్ని ఎప్పుడు కూడా ఇరాన్ ఏంటంటే, ఇరాన్ ఎవరి మీద అటాక్ చేయట్లేదు,
తన మీద ఏం జరిగితే తాను అది ప్రతీకారం చేస్తుంది, ప్రతీకారం చేస్తుంది. ఇప్పుడు కూడా యూనివర్సిటీలు మీరు మా యూనివర్సిటీలు కొట్టారు కాబట్టి మేము మీ యూనివర్సిటీలు కొడతామని చెప్తుంది. మీరు మా గ్యాస్ని కొడితే మేము మీ గ్యాస్ని కొడతామని చెప్తుంది. అలాగా చేస్తుంది తప్ప ఇరాన్ ముందుగా ఏమి దాడులు చేయట్లేదు. క్లియర్గా ఇక్కడ అమెరికా ఇజ్రాయెలే దోషుడు. అవును. సో దీనివల్ల జరిగే పరిణామాలే ఇవన్నీ. ఎర్ర సముద్రంలో రక్తపాతం వచ్చినా దానికి కారణం అమెరికా ఇజ్రాయెల్ తప్ప హౌతీలు కాదు. హౌతీలు అనేది ప్రతీకారంతో వస్తున్నారు. ప్రతిహింసగా మనం చెప్పుకోవచ్చు. హింస చేస్తుండేది ఎవరు? ఇజ్రాయెల్, అమెరికా. క్లియర్గా. థ్యాంక్ యూ.